పూజ అనేది మనశ్శాంతి కోసము, హ్యాపీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అనే దాని గురించి చేసుకుంటాము. షోప్ల కోసము, వీడియోల కోసం చేసుకోము. మనం చేసేది ఎదుటి వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని మనము ఈ వీడియో పెట్టడం తప్ప అంతకు మించి ఏం లేదు. హ్యాపీగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడున్న దానికి మనం దేవుడిని ఏ కోరిక కోరినా మన శ్రమ ఉంటేనే దేవుడు ఆ కోరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. గ్రీన్ సిగ్నల్ రావాలంటే మనం కష్టపడాలి, కష్టపడితేనే దేవుని దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే మన కష్టం ఫలించినట్టే, అంతే కదా. హ్యాపీగా కష్టపడాలి, సంతోషంగా